మీరు ఈనాడు నుంచి బయటికి రావడానికి కారణం ఈటీవీ ప్రభాకర్ గారా? అవునా? కాదా? లేదు అంటే ఆయన్ని పర్టిక్యులర్‌గా ఆయన చెప్పడానికి లేదండి. హ్మ్. ప్రభాకర్ గారు నేను మంచి ఫ్రెండ్స్ మేము. అదే అలా ఏం లేదు. హ్మ్. అంటే అక్కడ సందర్భం కొంచెం అలా అలా కలరొచ్చిందనమాట యాక్చువల్‌గా అది. హ్మ్. అంటే యాక్చువల్‌గా ఏంటంటే అండి ఈటీవీలో ఆ రోజుల్లో కొంతమంది హీరోలున్నారనుకోండి. ఆ నలుగురు హీరోలుంటే, ఆ నలుగురు హీరోలు వాళ్ళ సీరియల్స్‌లో ఉండేవారు. సరే. వాళ్ళలోనే క్లాష్ వస్తుండేది. అంటే ఎవరైతే పాపులరో ఆ నలుగురు అక్కడుండే 8 సీరియల్స్‌లో వాళ్ళే ఉండేవారు. హ్మ్. సో, డేట్స్ క్లాష్ వస్తాయి. అలాగ నేను సీరియల్ చేస్తున్నప్పుడు 'జాకీ' గారున్నారు, 'ప్రభాకర్' గారున్నారు. హ్మ్. సో, 'జాకీ' గారు ఏదో బిజీగా ఉన్నారు. ఆయన 4 సీరీస్ చేస్తున్నారు. సో, ఆయన రాగానే ఆయన క్లోజ్ షాట్స్ అన్నీ ఫస్ట్ తీసేసి ఆయన్ని పంపించి, మా సీరియల్సే కదా! అది మా సీరియలే, ఇది మా హ్మ్. సీరియలే. సో, అడ్జస్ట్‌మెంట్లుండినియి. అడ్జస్ట్‌మెంట్‌లో ఈయన కొంచెం హర్ట్ అయ్యారని, ఈయన చెప్పారని అలా కలర్ ఇచ్చారు నాకు. హ్మ్. అంతేగాని ఏదో ఆ టైం బాలేదు అంతేనండి. ఒకళ్ళ మీద నిందేయటం నాకు కూడా ఇప్పుడు ఎలా ఇష్టం లేదు. ఉన్నారు ప్రభాకర్ గారితో మీది? నాతో చాలా మంచి స్నేహం అండి. మేము కలిసి కూడా పనిచేసాం. హ్మ్. ఆయన యాడ్స్ అవి కొన్ని చేశాను నేను. హ్మ్. మొన్న ఈ మధ్య కూడా యాక్టింగ్‌లు చేస్తున్నప్పుడు కూడా హ్మ్. ఆయన్ని కలిసాను. హ్మ్. మాది అదేం లేదండి. మీరు గారు యాక్టర్ అయిన తర్వాత యాక్టింగ్ బాగా నేర్చుకున్నట్టున్నారు. ఎందుకంటే నేను యాక్టర్ అయిన తర్వాత యాక్టింగ్ నేర్చుకోవటం కాదు. 50 ఏళ్లయింది పెళ్ళై. ఆ! సో, 50 ఏళ్ల నుంచి యాక్టింగ్ చేస్తున్నాను. భర్తగా అది ఇప్పుడు కెమెరా ముందు పెడుతున్నాను. పెడుతున్నారంతే.